మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు. హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి. ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవీలత గారు వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం. నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే, భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు 6 మంది ఎవరి వల్ల అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పెట్టించండి. అంతేగాని ఈరోజు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద దుమ్మెత్తి పోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.